హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వెర్షన్లో మన పోషన్ ట్రాకర్ న్యూ వెర్షన్లో వచ్చేసి ప్రెగ్నెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి కొంతమందికి ఇబ్బంది అనేది కలుగుతుంది. ఎందుకు అంటే ముందులా కాకుండా ప్రాసెస్లో ఇప్పుడు కొత్తగా ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మనం సబ్మిట్ చేసినట్టయితేనే ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. మరి అది ఏ విధంగా అవుతుంది, ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా కూడా ముందులాగానే ఉంది. అయితే చివర్లో వచ్చేసి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎవరికి వస్తుంది, ఓటీపీ నెంబర్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా కూడా ముందులాగానే ఉంది. కాకపోతే న్యూ వెర్షన్లో వచ్చేసి మనకి ప్రాసెస్ కొంచెం చేంజ్ అయింది. అది ఏ విధంగా ఒక్కసారి చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మనకి వెంటనే ఈ ఛానల్ ద్వారా అందుతాయి. చూడండి, ఈ ప్రాసెస్లో భాగంగా ఇది కూడా మనకు ముందున్న వెర్షన్లో సేమ్ ప్రాసెస్ జరిగింది. అయితే ఈ ఓటీపీ వరకు కాకుండా ఇంకొక ఓటీపీ అనేది మన మొబైల్కి అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది చూడండి. ఆ ఓటీపీ మనం సబ్మిట్ చేస్తేనే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈకేవైసీ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ క్యాప్చర్. ఇది కూడా మనకు ముందు వెర్షన్లో ఉంది. సో ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా ప్రెగ్నెంట్ లేడీస్ యొక్క ఫేస్ క్యాప్చర్ అనేది చేసి ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చూడండి. వెరిఫై ఫోటో అని వచ్చింది కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక మొబైల్ది ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే గమనించినట్లయితే ఇంతకుముందు 2 ఓటీపీలు అయితే వాళ్ళ మొబైల్ నెంబర్కి అయితే వెళ్తాయి. వాళ్ళ ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి వెళ్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, కంటిన్యూ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఇక్కడ అసలైన రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ప్రాసెస్ అంతా కూడా ముందు వెర్షన్లో ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే మనం ఎక్కడా కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అనేది కొట్టకూడదు. ఎక్కడైతే స్పేస్ ఉంటుందో స్పేస్ ఇస్తూ మనం నేమ్ అండ్ హస్బెండ్ నేమ్, వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చివరిగా వీడియోలో గమనించండి, మనకి ఓటీపీ ఎక్కడ వస్తుందనేది అర్థమవుతుంది. చాలామంది టీచర్స్కి ఈ ఓటీపీ అనేది కొద్దిమందికి తెలియకపోవచ్చు. సో వారి కోసమే ఈ వీడియో. మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే లైక్ చేయండి. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోస్ అనేటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ విధంగా వాళ్ళ అడ్రస్, నేము అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత చివర్లో ఓటీపీ వస్తుంది. ఒక్కసారి గమనించండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, హైట్, వెయిట్, ఇంకా హిమోగ్లోబిన్, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అనేది మనం కరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ విధంగా మనం అన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు చివర్లో ఓటీపీ అడుగుతుంది చూడండి. ఇంతకుముందు 2 ఓటీపీలు కూడా వాళ్ళ ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్కి అయితే వెళ్ళాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అసలైన మిరాకిల్ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఓటీపీ అనేది మన మొబైల్కే వస్తుంది. చూడండి, పైన స్క్రీన్లో వస్తుంది కదా, ఆ విధంగా వచ్చిన ఓటీపీని మనం సెండ్ కొట్టి ఓటీపీని సబ్మిట్ చేసినట్టయితే అప్పుడు గర్భిణి యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగినట్టు.
ఈ విషయం అనేది చాలామంది టీచర్స్ గమనించలేకపోతున్నారు. సో, అందువల్లే గర్భిణీల ఇప్పుడు న్యూ వెర్షన్‌లో వచ్చిన అప్డేట్‌లో వచ్చిన దాంట్లో గర్భిణీల రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కావాలంటే ఈ విధంగా తప్పకుండా చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే, యూస్‌ఫుల్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియోని మన టీచర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా మనకి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, లైక్ చేసినట్టయితే వెంటనే మనకి కొత్త కొత్త వీడియోస్ అనేటివి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.